తెలంగాణ గర్వపడే భూమి పుత్రుడా, ఉద్యమమై పొంగే ఉద్యాన మిత్రుడా. లోకా వెంకటరామిరెడ్డి. అవును, అతను తెలంగాణ గర్వపడే భూమి పుత్రుడు, 1000 వసంతాల ఉద్యానమిత్రుడు, నిత్య నిరంతర నిర్విరామ కృషీవలుడు, విముక్త తెలంగాణ మాగాణంలో వాణిజ్య ఉద్యాన ఉద్యమ కేతనమై లక్షలాది మంది రైతు సోదరులకు సరికొత్త వ్యవసాయ చేతనమై సాగుతోన్న మట్టి మనిషి, గట్టి మనిషి. ఎన్ని అవాంతరాలు, ఎన్ని అవరోధాలు ఎదురైనా అనుకున్నది సాధించే అనితర సాధ్యుడు, అసాధ్యుడు లోకా వెంకటరామిరెడ్డి గారు. ఈనాడు మన తెలంగాణ హార్టికల్చర్కి వాణిజ్య కల్చర్ని అద్ది, శాస్త్రీయ శిక్షణతో మెరుగులు దిద్ది, ఉద్యాన రైతును భారతదేశం గర్వించేలా తీర్చిదిద్దడానికి అహరహం పాటుపడుతోన్న సృజనాత్మక ఉద్యాన సారథి, తెలంగాణ ఉద్యమ మహారథి శ్రీ వెంకటరామిరెడ్డి గారు ఒక సామాన్య రైతు బిడ్డను సుదీర్ఘ లక్ష్యాన్ని స్వప్నించి, సంకల్పాన్ని నిర్దేశించి, మార్గాన్ని అన్వేషించి, తన గమ్యాన్ని ముద్దాడడానికి ఎంత తపిస్తాడో, ఎంత శ్రమిస్తాడో, చివరకు ఎలా సాధిస్తాడో, అతి సామాన్యుడు అసామాన్యుడిలా ఎలా విశ్వరూపం ప్రదర్శిస్తాడో మనం వెంకటరామిరెడ్డి గారిని చూసి నేర్చుకోవచ్చు. ప్రతి విత్తనం మొలకెత్తాలని, ప్రతి మొక్క పూలు పండ్లు ఇవ్వాలని, భూమిని నమ్ముకున్న ప్రతి రైతు ఆత్మవిశ్వాసంతో, ఆనందంతో జీవనం సాగించాలని ఆయన ఆశిస్తారు, శ్వాసిస్తారు, అందుకోసమే శ్రమిస్తారు. ఈ లక్ష్య సాధనకై వెంకటరామిరెడ్డి గారు తెలంగాణ ఉద్యాన శాఖ సంచాలకుడిగా అనేక సృజనాత్మక ఉద్యాన పంటలకు శ్రీకారం చుట్టారు. కొత్త కొత్త పూలు పండ్ల తోటలకు బీజం వేయడమే కాకుండా రైతులకు శిక్షణనిచ్చి, వారికి అవసరమైన ఆర్థిక సాయానికి పలు పథకాలు ప్రవేశపెట్టి, వాణిజ్య తోటల మాలిగా తెలంగాణ ఉద్యాన ప్రస్థానంలో సరికొత్త చరిత్రను సృష్టించిన అధికారిగా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రశంసలందుకున్నారు శ్రీ వెంకటరామిరెడ్డి గారు. వెంకటరామిరెడ్డి మొండోడు, అనుకున్నది సాధించేంత వరకు విశ్రమించని పని రాక్షసుడు అని సాక్షాత్తు కేసీఆర్ గారే అన్నారు అంటే వెంకటరామిరెడ్డి గారు ఎంత సంకల్ప సిద్ధుడో, ఎంత కర్తవ్య నిబద్ధుడో అర్థం చేసుకోవచ్చు. మరి ఒక మట్టి మనిషి 10 మందికి ఉపయోగపడే ఉద్యాన మహర్షిలా ఎలా మారాడో, ఆయన జీవన ప్రస్థానం ఎలా సాగిందో తెలుసుకుందామా? లోకా వెంకటరామిరెడ్డి గారు సరిగ్గా 60 సంవత్సరాల క్రితం నాటి ఆదిలాబాద్ జిల్లా, నేటి నిర్మల్ జిల్లా కడెం మండలం రేవోజీపేట గ్రామంలో తేదీ 7/11/1959 దసరా రోజున జన్మించారు. తండ్రిగారు లోకా హనుమంతరెడ్డి గారు, తల్లిగారు శాంతాదేవి. వీరిది గ్రామంలో సంపన్న రైతు కుటుంబం. రైతు కుటుంబంలో జన్మించడమే కాకుండా రైతు రక్తాన్ని, తనువెల్లా రైతు తత్వాన్ని నింపుకున్న పరిపూర్ణ మట్టి మనిషి వెంకటరామిరెడ్డి గారు. నిజానికి వెంకటరామిరెడ్డి గారిది సంపన్న కుటుంబమే అయినప్పటికీ ఒక గ్రామం కోసం ఎంతో త్యాగం చేసి, గ్రామస్తులకు అన్ని రకాలుగా అండదండలందించిన గొప్ప వారసత్వ చరిత్ర కలిగిన రైతు హిత కుటుంబం. వారి తాతగారు, నాయనమ్మగారు ఆ గ్రామం కోసం చేసిన త్యాగం గురించి, సేవ గురించి తలుచుకుని ఆయన పొంగిపోతారు. ఆ గ్రామంలో ఇక వతందారి కుటుంబం కావడం, పోలీస్ పటేల్, మాలి పటేల్ కూడా వతన్లు మారే ఉండడం, తర్వాత ఆ గ్రామాన్ని కూడా కొత్త గ్రామాన్ని డెవలప్ చేసేటప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్న పద్ధతుల్లో గ్రామాలందరికీ, గ్రామస్తులందరికీ కూడా మన కుటుంబమే సహాయ సహకారాలు అందించి వాళ్ళని మొత్తం నిలదొక్కున్న దాకా దట్టమైన ఫారెస్ట్ అడవిని, ఒక రిజర్వ్ ఫారెస్ట్ని దాదాపు 1250 ఎకరాలని ఫారెస్ట్ అడవి కొట్టి, తర్వాత దాన్ని ఒక ప్లాటింగ్ చేసుకొని డెవలప్ చేసుకొని పొలాలకు బండ్స్ పోసుకొని ఆ విధమైన నానా కష్టాలు పడి ఆ గ్రామాన్ని పొందించుకోవడం, తర్వాత వ్యవసాయ భూముల్ని డెవలప్ చేసుకోవడం అనేది మా నాయనగారు హనుమంతరెడ్డి గారు, వారి అన్న వెంకటరెడ్డి గారు, తర్వాత వాళ్ళ మేనమామ గారు పెద్ద వెంకటరెడ్డి గారు అని ముగ్గురు కలిసి మా నాయనమ్మ గంగవ్వ దొరసాని ఆధ్వర్యంలో ఊరు పొందించుకోవడం జరిగింది.
మేము మా అమ్మ పేరు శాంతాదేవి, తను కూడా మాలి పటేల్ కుటుంబం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి, వాళ్ళు కూడా వతందారులు. సో వాళ్ళకు చుట్టరికం ఉందని చెప్పేసి మా నాయనకును మా అమ్మకి చిన్నప్పుడే 13 సంవత్సరాలకే మ్యారేజ్ చేయడం, కొత్త గ్రామం కావడం, గ్రామాన్ని పొందించుకోవడం, తర్వాత ఆర్థిక వనరులన్నీ ఉన్న వనరులన్నీ కుంగిపోవడం, కొత్తగా ఇల్లు కట్టుకోవడం, కొత్తగా భూములు డెవలప్ చేసుకోవడం, కొత్త సంసారం చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులకు పాలయ్యి, తర్వాత ఇక్కడ నుంచి కూడా మా గ్రాండ్ మదర్కి, మా మదర్ ఒకతే కాబట్టి ఇక్కడ నుంచి కూడా కొద్దిగా సపోర్ట్ తీసుకోవడం. సో మా కుటుంబంతో పాటు గ్రామంలో ఉన్న 280 కుటుంబాలకు కూడా మనమే ఆర్థిక సాయం చేసి కొద్దిగా వాళ్ళని కూడా అందరూ గ్రామం ఎస్టాబ్లిష్ అయిపోయి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని భూములు కొనుక్కునే దశ వరకు తీసుకెళ్ళి ఒక 2-3 పంటలు సపోర్ట్ చేసే వరకు కూడా మా కుటుంబం వాళ్ళ వెన్నుదండలో ఉండి చేయడం జరిగింది. ఎక్కువ అటాచ్మెంట్ గ్రాండ్ మదర్ దగ్గరనే పెరగడం. మా అమ్మమ్మకు నేనే పెద్ద మన్మని కాబట్టి మంచి పేరు గ్రామంలో కూడా. తనకు కూడా మా అమ్మ 6 నెలల ఏజ్ ఉన్నప్పుడే మా తాత చనిపోయాడు. తను నిజామాబాద్ తహసీల్దార్గా ఉండే. సో తను గ్రామానికి నిజామాబాద్ నుంచి వెల్టూరు వచ్చే క్రమంలో ఒక వాగు ఉంటుంది. ఆ వాగు దాటుతూ ఉంటే ఆ గుర్రం కొంచెం బండ స్లిప్ అయిపోయి, పాకురుతో బండ స్లిప్ అయ్యి ఆ గుర్రం మీదకి వెళ్ళి పడితే ఆ గుర్రం కాళ్ళు తన ఛాతి మీద పడి ఆ గుర్రం పడి తన మీద పడ్డది. సో దాంతో తను అక్కడే చనిపోవడం. రాత్రి 11-11:30 టైంలో తను నిజామాబాద్కి వెళ్ళి వస్తూ ఉంటే, తహసీల్దార్ కాబట్టి అప్పుడు ఇంకా ఫ్రీడమ్ రాలే, స్వాతంత్రం రాలే. గ్రామానికి వచ్చే క్రమంలో తను 22-23 సంవత్సరాల యంగ్ ఏజ్లోనే తను చనిపోయాడు, చాలా చిన్న స్టేజ్లో. సో అప్పటి నుంచి తనకు మా గ్రాండ్ మదర్కి కష్టాలు కూడా స్టార్ట్ అయినాయి. తను చనిపోయిన తర్వాత మా మదర్ ఒక్కతే, తర్వాత అక్కడ వాళ్ళ ఇంట్లో స్టెప్ మదర్ ఉండడం, వాళ్ళ మరవన్న అత్త అనడం, తర్వాత వాళ్ళకి 2 పిల్లలు, ఒక కొడుకు, తర్వాత ఆస్తి అంతా పెద్ద మా అమ్మమ్మ వాళ్ళ మామయ్య గారు బతుకుండే అప్పటికి. వారు వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల ఆస్తి కూడా అప్పుడు ఫ్రీడమ్ రాలేదు, ఇంకా స్వాతంత్రం రాకపోవడం వల్ల లేడీస్కి ఆస్తి మీద హక్కు లేదు. ఆ క్రమంలో ఆస్తి అంతా వాళ్ళకే అయిపోయింది. ఇక్కడ ఒక పోరాటం స్టార్ట్ అయింది, అంటే భూ సమస్య పోరాటం. సో అప్పుడు డిగ్నిటీ అంతా, ల్యాండ్స్ ఎంత పొజిషన్ ఉంటే అంత డిగ్నిటీ ఉండేది. ఆ క్రమంలో మా గ్రాండ్ మదరు చాలా తెలివిగా యాక్ట్ చేసి, వారు ఎంత ఫోర్స్ చేసి ఆ తల్లిగారింటికి పొమ్మన్నా కూడా పోలేదు. తను అక్కడే ఉండి తన బిడ్డను పట్టుకొని అక్కడే ఉండి బాగా స్ట్రగుల్ చేసి ఆ గ్రామంలో నిలదొక్కుని ఒక లాస్ట్కు వాళ్ళు ప్రాపర్టీ ఇవ్వకపోయినా కూడా పోరాడి ఒక 20 ఎకరాలు 25 ఎకరాల ప్రాపర్టీ తన వాటా కోసం తీసుకొని, అంటే వాళ్ళకు వాస్తవంగా వాటా లేదు, ఒక సోషల్గా ఒక బిడ్డ ఉంది, బిడ్డకు మ్యారేజ్ కోసమని ఒక 20-22 ఎకరాల ల్యాండ్ తీసుకొని దాంతో తన జీవనం గడుపుకోవడం. తర్వాత తను మాలి పటేల్ హాయిగానే మంచి పేరు తనకు గ్రామంలో ఉండడం. సో ఆ విధంగా నేను కూడా అక్కడే మాకు ఎక్కువ అటాచ్మెంట్ అంతా పుట్టి నుంచి ఇక్కడే పుట్టాను కాబట్టి ఇక్కడే నాకు అమ్మమ్మతోటే ఎక్కువ అటాచ్మెంట్. అమ్మమ్మ దగ్గర ఉండడం, గారవంగా అమ్మమ్మ దగ్గర చిన్నప్పుడు అక్కడే అమ్మమ్మతోటే ఉండడం వల్ల అక్కడ అమ్మమ్మ చుట్టూ ఉన్న రిలేషనే ఎక్కువ నాకు అటాచ్మెంట్ అయింది, మా ఫాదర్ కంటే ఎక్కువ, మా ఫాదర్ వాళ్ళకంటే ఎక్కువ కూడా. సో ఏదో ఇక్కడ విలేజ్లో మా అమ్మమ్మ దగ్గర ఫస్ట్ నుంచి ఆ స్కూల్లో అక్కడ లేకున్నా కూడా పంతులు అని ఉంటుండ్రి, అయ్యర్ పంతులు అని ఉంటుండ్రి. అప్పుడు అయ్యర్ పంతుల దగ్గరనే చదువుకోవడం. ఊర్లో అప్పుడు స్కూల్ లేదు, వెల్టూరు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. సో అక్కడే 3rd క్లాస్ వరకు అక్కడే చదువుకోవడం. తర్వాత అక్కడ నుంచి మా ఫాదర్ వాళ్ళ ఊరికి రేవజ్పేట పోవడం. అక్కడ ప్రైమరీ స్కూల్ ఉండే అప్పుడు. 4th 5th క్లాస్ అక్కడ చదువుకున్న తర్వాత మళ్ళీ 6th 7th మళ్ళీ అమ్మమ్మ దగ్గరికి వచ్చా. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు రెంజర్లు అనే గ్రామం ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు. 6th క్లాస్లో వయసు ఎంత 12 సంవత్సరాలు అనుకో మ్యాక్సిమం. 12 సంవత్సరాల వయసులో నేను 12 సంవత్సరాల వయసులో 3 కిలోమీటర్లు నడిచి పొద్దున పోయి టిఫిన్ కట్టుకొని మళ్ళీ 3 కిలోమీటర్లు నడిచి రిటర్న్ ఇంటికి వచ్చేది. పక్క గ్రామం రెంజర్లా అని. 6th 7th క్లాసు అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకోవడం. తర్వాత 8th 9th అమ్మమ్మ వాళ్ళ
10th అమ్మమ్మ వాళ్ళ తమ్ముడి దగ్గర నిర్మల్లో ఇప్పుడు మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారి వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం వల్ల ఇక నన్ను ఒక దత్తపుత్రులాగా తీసుకోవడం వల్ల ఆ గ్రామంలో ఎక్కువ అటాచ్మెంట్ పెరిగింది అమ్మమ్మ చుట్టూ ఉన్న గ్రామంలో. సో ఇంటర్మీడియట్ కూడా నేను నిర్మల్నే చేయడం. నిర్మల్ చేసిన తర్వాత మా గ్రాండ్ మదర్ కూడా మా ఇంబటే ఉండి ఒక ఇల్లు కిరాయి తీసుకొని నిర్మల్లో దగ్గర ఉండి చదివించడం. చదువు మీద తను బాగా ఇంట్రెస్ట్ బాగా పెట్టేది. అంటే వాళ్ళు ఆర్థికంగా వ్యవసాయ కుటుంబం, తర్వాత వతందారి కుటుంబం కావడం, తర్వాత మన పాలిటిక్స్ కూడా కానీ, తర్వాత ఎక్సైజ్ వాళ్ళ మేనమామ కానీ వాళ్ళ తమ్ముడు తహసీల్దార్ ఉండే, తన హస్బెండే తహసీల్దార్ కాబట్టి ఈ గవర్నమెంట్లో ఉండే పొజిషన్స్ కానీ తర్వాత పవర్ కానీ తనకు బాగా తెలుసు. ఆ దిశన తను బాగా చదువు మీద ఇంపార్టెన్స్ ఇచ్చేది. తనకు చదువుకుంటే చాలా ఇష్టం. అంటే ఎక్కువ ఈ ప్రాపర్టీస్ మీద కానీ తర్వాత కాంట్రాక్ట్స్ మీద కానీ పెద్ద నమ్మకం ఉండకపోయేది. ఒక గవర్నమెంట్ అంటే చాలా అభిమానం, గౌరవం కూడా తనకి. సో గవర్నమెంట్లో పనిచేయడం, గవర్నమెంట్ ఉద్యోగం చేయడం, గవర్నమెంట్లో ఉంటేనే మనం ఏదైనా సాయం చేయొచ్చు, మన కుటుంబం కూడా స్థిరంగా ఉంటుంది అనే ఆలోచన తనకు బాగా ఉండేది. ఆ దిశనే మాకు చిన్నప్పటి నుంచి చెప్పేదన్నమాట. మమ్మల్ని బయటకు ఎక్కువ కాంట్రాక్ట్ సైడ్ కానీ పాలిటిక్స్ సైడ్ కానీ పోకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్కి ఎక్కువ తను మాకు చెప్పేదన్నమాట చిన్నగా ఉన్నప్పుడు. సో ఆ దిశన మేము కొంచెం పొలాలలో వ్యవసాయ కుటుంబం కాబట్టి ఇబ్బంది, కొంచెం ఫీజులు కట్టలేక ట్యూషన్స్ పెట్టుకోలేక మేము ఇబ్బంది పడ్డప్పటికి కూడా తన వెంబడి ఉండి చేసింది, మాకు సాయం చేసి తనకు ఉన్న డబ్బులతో పాటు మాకు ఏదో విధంగా చదువు చెప్పించింది. మా ఫాదర్ మదర్ కంటే ఎక్కువ తను మేము ముగ్గురు అన్నదమ్ములం. మా తమ్ముడు, నా తర్వాత తమ్ముడు టీచర్, ఆయన కూడా భూపతి రెడ్డి అని, ఇంకొక తమ్ముడు సాగర్ రెడ్డి అని, ఆయన కూడా టీచరే. చెల్లెలు ధనలక్ష్మి అని, తను కూడా బ్యాంక్ ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది మా గ్రాండ్ మదర్. సో అందరినీ కూడా ఎంప్లాయీస్గానే చూడాలనుకున్న తను చూసింది కూడా. తన గ్రామంలో, పరిసర గ్రామాల్లో, తన బాల్యంలో తన చుట్టూ వందలాది మంది రైతులు నిత్యం అనుభవిస్తోన్న కష్ట నష్టాలు చూసి చిట్టి వెంకటరామిరెడ్డి మనసు చలించిపోయింది. స్వయంగా రైతు బిడ్డడైనందున తన జీవితం రైతు శ్రేయస్సుకే అంకితం చెయ్యాలన్న ఆలోచనకు ఆనాడే బీజం పడింది. సహజంగానే క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ విద్యార్థిగా ఉన్న వెంకటరామిరెడ్డి గమనం కూడా రైతు ప్రయోజనమే లక్ష్యంగా సాగింది. అందుకే మధ్యలో టైం గ్యాప్లో టీచర్ ట్రైనింగ్తో పాటు టీచర్ ఉద్యోగం కొంతకాలం పాటు చేసిన, అంతిమంగా అగ్రికల్చర్ బీఎస్సీ, ఎంఎస్సీ చేసి చివరికి హార్టికల్చర్ వైపే ఆయన అడుగులు సాగాయి. విద్యార్థి దశలో మరట్వాడ వ్యవసాయ కళాశాల వెంకటరామిరెడ్డికి చక్కని ప్రయోగ కేంద్రంగా మారింది. అక్కడ ఆయన వ్యవసాయానికి సంబంధించి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో పొందారు. ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో తాను చేపట్టనున్న అనేక ప్రయోగాలకు, ప్రయోజనాలకు, ఆశలకు, ఆశయాలకు ఇక్కడ ఈ కేంద్రంలోనే నాంది ప్రస్తావన జరిగిందని చెప్పవచ్చు. అగ్రికల్చర్లో హార్టికల్చర్ ప్రధాన సబ్జెక్టుగా శిక్షణ పొందుతోన్న దశలోనే మారిన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో రెడ్డిగారు టీచర్ జాబ్లో చేరడం, వెంటనే 1983 జూన్ 27వ తేదీన రాగలత గారితో వీరి వివాహం జరగడం వెంటనే చోటు చేసుకున్న పరిణామాలు. ఆ తరువాత సుమారు 2.5 ఏండ్లు కుటుంబ పెద్దగా కుటుంబ బాధ్యతలు చేపట్టారు. ఇలా తన ప్రస్థానం సాగుతోన్న దశలో తనకు ఆది నుండి గురువు, మార్గదర్శి అయిన అమ్మమ్మ మాలీ పటేల్ చంద్రవ్వ ఆదేశంతో మళ్లీ హార్టికల్చర్ అధికారిగా తనకిష్టమైన కొలువులోకి ప్రవేశించారు వెంకటరామిరెడ్డి. దాంతో ఆయనకు హార్టికల్చర్ అంటే విపరీతమైన అభిమానం, ప్రేమ ఏర్పడ్డాయి. ఒక రైతు కుటుంబంలో కష్టాలు, సుఖాలు, గౌరవము, అగౌరవం అన్నీ చూసిన తర్వాత రైతాంగం పరిస్థితిని బాగుపడాలంటే విద్యతో పాటు విజ్ఞానం, ఈ రెండు అవసరం అనేది అప్పుడు నా మైండ్లో తొలిమెట్టు పడ్డది. కొత్తగా పెళ్లైన పరిస్థితుల్లో కూడా తన మొదటి కొలువులో ఏటూరు నాగారం, కోయగూడెం గిరిజన పల్లెలో స్థిర నివాసం ఏర్పరుచుకుని అక్కడే గిరిజనుల మధ్య తోటల పెంపకంలో చక్కని ప్రాక్టికల్ అనుభవాన్ని, నాలెడ్జిని పెంచుకున్నారు. సరిగ్గా అప్పుడే ప్రాజెక్టు అధికారిగా వచ్చిన బిస్వాల్ గారి ప్రోత్సాహంతో గరిమెళ్లపాడు ఫామ్కి తన గమనం మారిపోయింది.
ఈ ఫామ్లో వెంకటరామిరెడ్డి జీవితమే మొక్కలుగా, మొక్కలే జీవితంగా పరిణతి సాధించారు. మొక్కలతో శ్వాసించడం, మొక్కలతో భాషించడం, మొక్కలే జీవితంగా జీవించడం అక్కడే ఆయనకు నిత్యకృత్యమయ్యాయి. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్గా వచ్చిన అజయ్ కల్లాం గారి ప్రోత్సాహంతో మొక్కల పెంపకానికి సంబంధించిన అనేక ట్రైనింగ్ కోర్సులకు హాజరై శిక్షణను పరిపుష్టం చేసుకున్నారు. దాంతో వెంకటరామిరెడ్డి గారు హార్టికల్చర్ని తన లైఫ్ కల్చర్గా మార్చుకున్నారు. తెలంగాణలో హార్టికల్చర్ శాఖ ఈనాడు చేస్తోన్న అనేక సంచలన ప్రయోగాలకు, సాధిస్తోన్న రైతు ప్రయోజన ఫలితాలకు ఆయన ఆనాడు పొందిన కఠోర శిక్షణ, చేసిన నిర్విరామ కృషే మూల కారణం అని ఘంటాపథంగా చెప్పవచ్చు. తన కృషికి గుర్తింపుగా ఆనాడే ఒక నర్సరీ ద్వారా 2.5 కోట్ల లాభాన్నార్జించి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ద్వారా 51,000 రూపాయల నగదు అవార్డును అందుకున్నారు వెంకటరామిరెడ్డి గారు. అలా 51 ఎకరాల గరిమెల్ల ఫామ్లో ఒక్కొక్క మొక్కను పేరున గుర్తించి పేరు పెట్టి పిలిచే అపార అనుభవాన్ని గడించానని వెంకటరామిరెడ్డి గారు సగర్వంగా చెప్పుకుంటారు. అప్పటి తన ఆహార్యం, వింత గెటప్పు, అలవాట్లు, అభిరుచులు, మొక్కలే ప్రపంచంగా జీవితంగా పెనవేసుకున్న నాటి అనుభవాలను, అనుభూతుల్ని పంచుకుంటున్నప్పుడు ఆయన పొందే అలౌకిక ఆనందాన్ని ఆయన మాటల్లోనే ఆస్వాదిద్దాం. అన్నిటి మీద ప్రేమ అనేది అప్పుడు అంట్ల మీద ప్రేమ, మొక్కల మీద ప్రేమ, రైతుల మీద ప్రేమ, దాని మీద అవగాహన పెంచుకోవడం జరిగింది. 55 ఎకరాల గరిమెళ్ళపాడు ఫామ్లో ఒక్కొక్క మొక్క నా పేరు పెట్టి పిలిచే స్టేజ్కి తీసుకెళ్ళి రాత్రి కూడా నేను టార్చ్ లైట్ పట్టుకొని మొక్కల లైన్లలో తిరిగేదనమాట. ఎన్నోసార్లు పాములతోటి ఆడుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో అందుకని అక్కడ ఎక్స్పీరియన్స్ నాకు ఒక పునాదిగా పడ్డది. గరిమెళ్ళపాడులో పడ్డ ఎక్స్పీరియన్స్ నాకు ఒక పునాదిగా పడ్డది. దాంట్లో మా మిస్సెస్ కూడా ఒక 2 సంవత్సరాల తర్వాత ఆమె ఇక ఇతను వచ్చినట్టు లేడని చెప్పి ఆమెనే వచ్చింది. ఇక అంటే 2 ఇయర్స్ వరకు నేను ఇంటికి పోలే. 2 ఇయర్స్ వరకు కూడా అక్కడే ఉండిపోయిన తర్వాత ఇక మా మామ, మా అత్త అందరూ వచ్చేసి అసలు అప్పుడు నేను నా అవతారం మీకు ఆ ఫొటోస్ ఉంటే బాగుంటాయి. అప్పుడు గడ్డము బిడ్డము మిలిటరీ డ్రెస్ ఉంటుండే. ఈ డ్రెస్ కాదు, మిలిటరీ డ్రెస్ ఉంటుంది. 3/4 నెక్కరు, చాలా క్రేజీ డ్రెస్సులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయి, ఒకటి ఉంటే నరసింహరాజు దగ్గర ఉండాలి కానీ బట్ చాలా అంటే ఇప్పుడు ఒకటి ఇంట్లో ఉంది మా ఫోటో. గద్ద మీద కూర్చొని ప్రతి ఒక్క ఆకు కూడా రాసుకునేది నేను. అంటే దాదాపు 400 పేజీ నోట్బుక్లు ఒక 20 బుక్కులు నింపాను. ఆ బుక్స్ కూడా ఎక్కడన్నా ఒకటి ఉండొచ్చు కానీ అంటే ఒకసారి చిగురు వచ్చిందంటే ఆ చిగురు ఆకుగా అయిపోయి రాళ్ళు ఎన్ని రోజులకు రాలిపోతుంది అనేది నా దగ్గర లెక్క ఉంది. అంత మైన్యూట్ అబ్జర్వేషన్ నేను మ్యాంగోలో చేసేది. సో ఐ లవ్ మ్యాంగో అన్నమాట. సో ఆ మ్యాంగో మీద ఆ విధమైన ప్రేమ పెంచుకున్న తర్వాత సో నాకు గరిమెళ్ళపాడులో పడ్డ బీజం అప్పుడే మాకు పెద్ద పాప పుట్టడం ఒక 2.5-3 సంవత్సరాల తర్వాత. సో ఆ విధంగా స్టార్ట్ అయిపోయి మొక్కల మీద ప్రేమ ఆ విధంగా అయిపోయి మొక్కల మీద ప్రేమతో మొక్కలతోటి రైతులకి ఆదాయాన్ని ఏ విధంగా అల్టిమేట్ అంతిమ లక్ష్యం ఏంటంటే రైతులకు మన ఫార్మింగ్ కమ్యూనిటీని మనం మార్చలేము, ఫార్మింగ్ సిస్టమ్స్ని మనం మార్చలేము. ఫార్మర్ ఎకానమీ ఓన్లీ సబ్సిడీస్ ఒకటి ఇస్తే సరిపోదు. ఫార్మర్స్కి నాలెడ్జ్ను, అవగాహనను అందుబాటులో నాలెడ్జ్ని పెట్టాలి, అందుబాటులో మొక్కలను పెట్టాలి, అందుబాటులో విషయ పరిజ్ఞానాన్ని, మార్కెట్ని చూపించే స్టేజ్లో ఉన్నప్పుడు వారి ఆర్థిక స్తోమత బాగుపడుతుంది అనేది ఒకటి నాకు దృఢంగా ఏర్పడ్డది. తన జీవితంలో ఎక్కువ సమయం వృత్తికే అంకితం కావడం వల్ల కుటుంబ విషయాలు ఎక్కువగా తన సతీమణి రాగలత గారు చూసుకునేవారని, పిల్లల పెంపకం, వారి బాధ్యతలు, చదువు, సంధ్యలు అన్నీ ఆమె ఎక్కువగా పట్టించుకునేవారని, తన పిల్లలు తనకు 2 కళ్ల లాంటివారని, వారి ప్రగతిని, పురోగతిని చూసి తాము మురిసిపోతామని గర్వంగా చెబుతారు వెంకటరామిరెడ్డి దంపతులు. సో ఆ క్రమంలో భగవంతుడు నాకు సాయం చేసి పిల్లలు కూడా మంచి 2 ఆడపిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళే నా ప్రమేయం లేకుండానే ఎక్కువ అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే పొద్దున్న లేచి నుంచి పిల్లల్ని పడబడి పిల్లల్ని చదివించడము, ట్యూషన్ పంపించడము, ట్యూషన్కి వెళ్ళి తీసుకురావడము, తర్వాత వాళ్ళను రకరకాల చేయడం, అదంతా ఏం జరగకుండానే ఎక్కడుంటే అక్కడ ఇచ్చోడలో ఉంటే ఇచ్చోడలో చదువుకున్నారు, ఊట్నూరులో ఉంటే ఊట్నూరులో చదువుకున్నారు, ఆదిలాబాద్ ఉంటే ఆదిలాబాద్లో చదువుకున్నారు, హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో చదువుకున్నారు తప్ప వాళ్ళ కోసమని స్పెషల్గా నేను ఏం చేసింది లేదు. న్యాయం బట్టే ఉండి వాళ్ళు చదువుకున్నారు. భగవంతుడు
వాళ్ళకు అవకాశాన్ని కూడా మంచిగా అబ్బాయి అమ్మ పెద్ద పాప బీటెక్ ఇంజనీరింగ్ చేసింది, చిన్న పాప కూడా బీటెక్ ఇంజనీరింగ్ చేసింది. వాళ్ళు నారాయణమ్మలో చిన్న పాప చదువుకుంది, పెద్ద పాప శ్రీనిధిలో చదువుకుంది. ఆ అబ్బాయి మంచి అల్లుడు కూడా జమ్ ఐఐటి గోల్డ్ మెడలిస్ట్, బాంబే కెమికల్ ఇంజనీరింగ్ చేసి మంచి ఎంఎస్ పిహెచ్డి కూడా క్యాన్సర్స్లో చేసి దే వెల్ సెటిల్డ్ ఇన్ యుఎస్. ఒక మంచి పొజిషన్లో వాళ్ళు ఒక సీనియర్ రీసెర్చ్ ఇంజనీర్గా వాళ్ళు చేసుకున్న వాళ్ళకి 2 పిల్లలు. చిన్నవాళ్ళు కూడా ఇష్టం కొద్దీ మనం హెల్త్ మినిస్టర్ గారి కోడలు కాబట్టి వాళ్ళు కూడా ఇష్టం కొద్దీ పెళ్లి చేసుకున్నారు. కాబట్టి పెద్ద నాకు మ్యారేజ్ల సమస్య కానీ పెళ్ళిళ్ళ వెతుకుడు కానీ జరగలేదు. భగవంతుడు ఆ విధంగా నాకు హెల్ప్ చేశాడు. ఆడపిల్లలు ఉంటే చాలా వరకు సగం జీవితం పెళ్ళిళ్ళు టెన్షన్ వెతుకోవడమే పోతుంది. పెద్ద పాప ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మ్యారేజ్ సెట్ అయింది ఆమెకి. మ్యారేజ్ అంటే ఫైనల్ ఇయర్ కాబట్టి చేయాలా వద్దా డైనమాలో ఉండే కానీ చేసేసినాము. ఇంకా ఆమె యూఎస్ వెళ్ళిపోయింది. పెద్ద అమ్మాయికి ఒక బాబు, పెద్ద అబ్బాయి ఏమో 5 years, చిన్న బాబు ఏమో 7 months. చిన్న అమ్మాయిని కూడా 4th year కంప్లీట్ అయిపోవడానికి మ్యారేజ్ చేసినాం. ఆమె కూడా చదువుతుండే మధ్యలోనే, ఇంకా 4th year ఎగ్జామ్స్ కాకుండా ముందే అనుకోకుండా మ్యాచ్ సెట్ అయిపోయింది. అమ్మాయి కూడా పెళ్లి చేసినాం. మధ్యలో సార్కి లిఫ్ట్ ఫెయిల్ అయిపోయి కూడా 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి 4-5 years బ్యాక్. అప్పుడు కూడా స్ట్రగుల్స్ అంటే ఉన్నాయి, అయినా జాబు వర్క్, పిల్లల గురించి కానీ చదువుల గురించి కానీ నేనే చూసినండి. అప్పటికైతే ఇక ఇట్లా స్కూల్స్ జాయిన్ చేసేటప్పుడు మాటకే ఏదో వస్తున్నామా అంతే. నువ్వైతే చూసి వచ్చినావు కదా, నీకు నచ్చింది చాలు, నువ్వు జాయిన్ చేసే. అట్లా అబ్బాయిని చూసినారు కదా, మీకు నచ్చింది కదా చేసేయండి. అట్లా అంటే చూస్తుండొచ్చు, తను కూడా చూస్తారు. కాకపోతే అన్ని మనం చూసిన తర్వాత సరే ఇక నాకు మీకు అందరికీ నచ్చింది కదా, నాకు కూడా నచ్చింది అంటారు అన్నట్టు. లోతుగా తను చేసుకుంటే మా ఆలోచన, కానీ మనం చూసినాం కదా మీకు నచ్చింది కదా అందరికీ, సరే నాకు కూడా ఓకే అంటారు ముందైతే. సారు వాళ్ళ కుటుంబంలో సారు పెద్ద అబ్బాయి, తర్వాత 2 brothers తమ్ముళ్ళు ఉన్నారు, ఒక చెల్లెలు. వాళ్ళ జాబులు పెళ్ళిళ్ళు అన్నీ మా తర్వాతనే. మంచిది చెడ్డది అన్నీ చూసుకోవడం అది చూసుకున్నాము. అమ్మ వాళ్ళ సైడ్ మేము 4 అక్క చెల్లెళ్ళము. మా అమ్మకి ఆడపిల్లలమే 4, అబ్బాయిలు లేరు, అన్నదమ్ములు లేరు అన్నమాట. నేను 3వ అమ్మాయిని, తర్వాత చెల్లెలు. అందరూ ఒక పెద్దల్లుడు బావొక్కరే జాబు, 2 ఆయన బిజినెస్సే. మాది సార్ది జాబు, చిన్న వాళ్ళది కూడా బిజినెస్సే. అమ్మ ఒక్కరున్నారు ఇప్పుడు, ఫాదర్ లేరు, మా మదర్ ఒక్కరున్నారు. తనగా 4 అమ్మాయిల దగ్గర ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ వెళ్తుంటుంది వస్తుంటుంది. వెంకటరామిరెడ్డి గారికి 2 మహాలక్ష్ములు. పెద్దమ్మాయి పేరు వైష్ణవి రెడ్డి, ఆమె భర్త విద్యాసాగర్ రెడ్డి, విద్యాధికుడు, సౌమ్యుడు, మృదుభాషి. వీరికి 2 పిల్లలు, అయాన్, ఆర్యన్. వీరు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. వైష్ణవికి తల్లిదండ్రులంటే ఎంత ప్రేమో, ఎంత అభిమానమో. అల్లుడైన విద్యాసాగర్ రెడ్డికి కూడా మామగారు వెంకటరామిరెడ్డి అంటే అంతే అణకువ, అభిమానం, గౌరవం. అసలే పొరపాటున కూడా హీ షుడ్ నెవర్, I don't think he thinks that అరే నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. We never had that in his mind. I mean that's how he raised us. ఎందుకంటే challenging times, అదే అప్పుడు బీటెక్ ఉన్నప్పుడు when we had some crisis going on, అప్పుడు I was next to him like an older boy who would do everything next to him, taking care of whatever tasks he had. So he never, I don't think he feels are abbai ler gada ani. Yeah, he raised us like 2 strong independent women. We would continue that. Ante slight doubt good undoddu daddy gi that are pillalu mammalni chuskuntara ane asalu alochana kuda vachi undadu. That's why ee time lo that's the only thing I want to just be close to him. Whatever good times bad times, just be next to him and next to both my mom and dad. So if I had to say, so dad, both mummy and daddy, they have to have a healthy happy life. So I would ask God to bless them with a full life, 100 years of their life. It's always a blessing for our kids. Ayan వచ్చేసి is Tataya's lovely grandson, because we both girls, right? So he was the first boy in our family. So he is always his lovely son.
Coming to Aryan, he is just a little one now. He's 11 months old, but both kids, he just loved them a lot. Very happy for a very long stressful day. Ippude when we recently came here, but long stressful day tarvata he feels so relaxed, just spending some few minutes with them, happily laughing around, just playing with them. It feels amazing to me watching him play with his grandkids that way. So it's all I can pray God or ask him if I had to. So it's just bless both my mom and dad with a healthy, happy life, and I want them to watch our kids grow, get married, and then all anni కార్యక్రమాలు I want them to have it under their surveillance actually. నా పేరు విద్యాసాగర్ రెడ్డి. నేను అదే వెంకట్రామరెడ్డి గారి అల్లుడిని, పెద్ద అల్లుడిని. సో గత 12 సంవత్సరాలుగా మా పెళ్ళయింది 2008లో వాళ్ళ పెద్ద పాపతోటి, వైష్ణవి. సో అప్పటి నుంచి పరిచయం మాకు, అంటే అంతకుముందు పరిచయం ఏం లేదు. సో అంటే మేము 12 ఇయర్స్లో చాలా చేంజెస్ చూసామంటే ఆయన గ్రోత్లో, ఆయన ప్రొఫెషనల్ గ్రోత్లో. అంటే 12 ఇయర్స్ బ్యాక్ ఉన్న పొజిషన్ను ఇప్పటికి పొజిషన్ను, రెస్పాన్సిబిలిటీస్ కానీ అవన్నీ చాలా డిఫరెంట్ అయినాయి. అంటే చాలా ఆ గ్రోత్. మళ్ళీ వర్క్ అయితే మీకు వర్క్ సైడ్ అయితే తన వేగం అసలు, అంటే తనకి వర్క్ ఒకటి అనుకుంటే ఏదైనా ఒక విషయం మనసులోకి వచ్చింది అంటే దాన్ని కంప్లీట్ అయ్యేంతవరకు ఆ వేగం. నా ప్రొఫెషన్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కార్పొరేట్ రీసెర్చ్, వెరీ లాంగ్ టర్మ్ అంటే 15 to 20 ఇయర్స్. మేము ఈరోజు చేసిన వర్క్ 15 to 20 ఇయర్స్ తర్వాత మెటీరియలైజ్ కావచ్చు, కాకపోవచ్చు, అట్లాంటి ఇది ఉంటుంది మా వర్క్. తనకు వచ్చేసరికి ఏదైనా ఇప్పుడు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఈరోజు అనుకుంటే రేపు మ్యాక్సిమం ఎల్లుండి లేకపోతే వారంలో కంప్లీట్ కావాల్సిందే. సో ఆ వేగం మాత్రం టోటలీ డిఫరెంట్. అంటే తన ఆలోచన కానీ తన చేసే స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఏదన్నా టోటలీ డిఫరెంట్. కానీ అంటే వీ అప్రిషియేట్ ఈచ్ అదర్స్ ప్రొఫెషన్. అండ్ ఇది ఎట్లా అంటే ఇప్పుడు మా పిహెచ్డి గ్రాడ్యుయేషన్ అప్పుడు అంటే పేరెంట్స్ కానీ వీళ్ళు ఇక్కడ మా మామయ్య వాళ్ళు వీళ్ళు రాలేకపోయినారు ఆ టైంలో. కానీ అది సర్టిఫికెట్ వచ్చిన తర్వాత, అంటే నేను మామూలుగా సర్టిఫికెట్ వచ్చింది పెట్టేస్తాం పక్కన, కానీ మా మామయ్య గారు మొత్తం ఫ్రేమ్ చేయించి ప్రతి ఇంట్లో ఇక్కడే కాకుండా వాళ్ళ ఇంట్లో మా మదర్ ఫాదర్ ఉండే ప్లేస్లో కానీ చాలా మల్టిపుల్ కాపీస్ చేయించి ప్రతి దగ్గర పెట్టించారు. మాతో టైం స్పెండ్ చేసినప్పుడైతే పిల్లలతో, మా ఇప్పుడు 2 బాబులు, చాలా మంచి క్వాలిటీ ఆఫ్ టైం. ఎంత లేట్ వచ్చినా కానీ కొద్దిగా టైం స్పెండ్ చేసినా కానీ మంచి కిడ్స్ విల్ ఫీల్ హ్యాపీ. అంటే వాళ్ళు కరెక్ట్ ఏం చేస్తారు కానీ వాళ్ళ స్కూల్లో ఏం చేశారని అన్నీ అడగడం, మంచి ఆ టైం స్పెండ్ చేసింది వాళ్ళకైతే మంచి మెమరీస్ ఉన్నాయి. మాతోటి కూడా చేసినప్పుడు మంచి షార్ట్ టైం అయినా కానీ మంచి అన్నీ తెలుసుకుంటారు. నాది ఎప్పుడు ఎవరికి ఇంట్రొడ్యూస్ చేసినా కానీ నా గురించి బయట ఎవరికైనా చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ఏది బీటెక్ ఐఐటి బాంబే పిహెచ్డి చేశాడు మా అల్లుడు అని చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ఇక చిన్న కూతురు క్షమిత తండ్రి మాట వింటే చాలు పొంగిపోతుంది. తన ప్రతి మాటలో తల్లిదండ్రులపై అభిమానాన్ని, ప్రేమను, వాత్సల్యాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె భర్త నితిన్ రెడ్డి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్ గారి కుమారుడు. నితిన్కి కూడా మామగారంటే విపరీతమైన అభిమానం, ప్రేమ. More or less, even my childhood, like my sister's, was in the farm and going around the trees and in between the trees. Think back, I have one memory with my dad when I was in class 5, and he used to stay in Adilabad, and we've moved to Hyderabad because of my schooling and my sister's college. So he used to come and visit us on the weekends, and weekdays he used to go off to Adilabad again.
So one Monday morning he came to drop me in school, and I just didn't want to leave him because I used to miss him like a lot. So I started crying in the school saying, I don't want to go to school, I want to stay with you and I just don't want to go. So these are few little moments like which were really like good to think back now. Yeah, but most of the time he was actually in the farms working, like all my family members might have already told you that he was a workaholic. So he basically was never like we need to work to live. He was more of the live to work type. So post marriage I remember few times I was in the Europe. It was like a pretty long trip, but I came back running. Like right after I got down the flight, I came home, saw my dad. Like I missed him so much. 13-14 days ki kuda I could not stay away. So that was one incident. It was just like నా 5th క్లాస్లో అయినట్టు అప్పుడు నేను మిస్ అయ్యి చెయ్యి వదిలినట్టు ఇప్పుడు కూడా అంతే అనిపించింది. అంటే టైమ్స్ అన్ని ఇయర్స్ అయినాక కూడా లైక్ ఐ డెంట్ చేంజ్. లైక్ I still miss my dad. I still want to see him and I still make sure that he's fine and he's doing all right. And once Tataya Janpayaru, my dad's dad, that time also he had to stay in the village for 11 or 12 days. So appudu kuda nenu almost every day, because I don't usually stay out much, so appudu kuda every day I used to travel like approximately 300 kilometers every day just to see him, just to make sure he's fine and he's eating all right. Ante his own father and he died, so poppa good koncham stress untadi, etlunnaro emo ani నాకు టెన్షన్ ఉండే. More about my tataya, I was worried about my dad, so I used to go all the way and just to see him and come back. So these are those little moments that actually are big and make us a family. And my father always used to tell me about education and how important it is for a woman to have a good education and have independent life. So because of that we were more inspired to study well and get like top in school and in colleges. And the main important lesson that he taught us was about vision, planning and commitment. So he would always tell us to have a goal, set something in our mind and plan accordingly, and then have this stubbornness like he has to make sure that we do it and have the commitment to do it. So he's always told us that, and he told us to be independent and more like career oriented. He won't sleep until he does something, and 100% అయ్యేదాకా he won't sleep. So even I am like that. తమ ఇద్దరు పిల్లలు ఆణిముత్యాలైతే చక్కని ఉన్నత సంస్కార విద్యాధిక కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు అల్లుళ్ళు కూడా తమ కుటుంబంలో సభ్యులుగా కలిసిమెలిసిపోయారని, పుత్ర సంతానం లేని తమకు వారు తమ కొడుకుల్లాంటి వారని వెంకటరామిరెడ్డి దంపతులు సంతోషంతో గర్వంతో ఉప్పొంగిపోతారు. అటు ఇటు 2 దిక్కుల పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి పిల్లల పెంపకం కూడా మంచిగా, అంటే పద్ధతి ప్రకారం పెంచినాం పిల్లలనైతే. పిల్లలకు మర్యాద ఇవ్వడం కానీ, ఎవరైనా రాగానే కూర్చోమనడం. ఇంతమంది ఉన్నా కూడా మన దగ్గర వాళ్ళే కూర్చోమంటారు, వాళ్ళే మంచినీళ్ళు తెచ్చిస్తారు. ఇట్లా టీ తాగుతారా, కాఫీ తాగుతారా అని అడుగుతారు దగ్గర ఉండి. అంటే పెంపకమా మరి అది సరే స్వతహాగా వచ్చిందా తెలియదు, కానీ మొత్తానికైతే పిల్లలు కూడా మంచి మర్యాదగానే ఉంటారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. He's blessed to have us too. We are blessed to have them as our parents, I would say. At the end of the day he is our hero, and whatever he does is for us, and we have a very strong belief, and whatever we do is also for him. ఒక రకంగా చెప్పాలంటే తొలినాళ్లలో తన కుటుంబం కన్నా మొక్కలతోనే ఆయన ఎక్కువగా గడిపేవారు. ఆయన తన వృత్తికి, వ్యవసాయానికి, ప్రత్యేకించి హార్టికల్చర్కి ఎంత ప్రాముఖ్యతనిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా సార్ ఎప్పుడు ఇదే వర్కే సార్కి. ఇంటిది అని మన స్కూలు కథ ఇదంతా ఏం చూసేది కాదు. మా అమ్మ వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబమే. చిన్నప్పటి నుండి కూడా మా ఫాదర్ ఏమో టీచరు. స్కూల్స్కి అంటే ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో వెళ్ళిపోయేవారు. మా మదరే చిన్నప్పటి నుండి, మేము చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా వ్యవసాయం చేయించారు. అంటే కూలీలను తీసుకొని తోటలకు కంపల్సరీ వెళ్ళేదన్నమాట. ప్రతిరోజు వ్యవసాయం చేయించేది, అన్ని పంటలు పండేటివి. అంటే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న బయట ఉన్నా కూడా మా అమ్మనే వ్యవసాయం చేయించుకునేది.
అట్లా మేము చిన్నగా ఉన్న రోజులలో కూడా చూసేది. వ్యవసాయం అంటే మాకు మక్కువ చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే అది వ్యవసాయదారుల కుటుంబం కాబట్టి వ్యవసాయం అంటే మాకు ఇష్టం. ఒకటి మళ్ళీ అనుకోకుండా సార్ది కూడా అదే డిపార్ట్మెంట్ కాబట్టి సార్కు కూడా నేను చెప్పగలిగింది ఏమంటే వ్యవసాయం మనకు తెలిసింది కాబట్టి సార్ చేపిస్తున్నా కూడా మనం ఎప్పుడు ఏం అబ్జెక్షన్ అంటే అయ్యో ఎందుకు వ్యవసాయంతో ఏమొస్తుంది అనేది రాకుండా సార్కి ఇష్టమున్న సబ్జెక్ట్ కాబట్టి అదిగా ప్రాణం వ్యవసాయం అంటే. ఇంకా వేరేది ఏదన్నా పక్కన ఫస్ట్ ఉండేది వ్యవసాయం సార్కి. రైతుల కష్ట సుఖాలు కానీ రైతుల గురించి అన్నది ఏమొస్తుంది ఏం రాదు, ఎంత కష్టపడితే ఏమొస్తుంది అనేది కూడా కొత్త పంటలు తీసుకొద్దాము, కొత్త కొంచెం ఇన్కమ్ వచ్చేది చూపిద్దాం అనుకునే రకమే. రోజుకి కొత్తగానే ఇది అయిపోయింది దీంతో చాలు అనుకునే రకం అయితే కాదు, ఇంకొకటి తేవాలి వాళ్ళకి రైతులకి అనుకునే స్వభావం సార్ది. అట్లనే నేను కూడా చిన్నప్పటి నుంచి మేము వ్యవసాయం చూసినాం కాబట్టి ఇక వ్యవసాయం గురించి మాకు ఇష్టమైన పని. అందుకని ఎప్పుడు కూడా సార్కు అది వద్దు అని చెప్పడానికి లేకుండే, వ్యవసాయం ఎందుకు మీరు ఎందుకు చేపిస్తారు అనేది కూడా లేకుండే, అదే చేస్తూనే ఉంటుండ్రి. రోజుకి కొత్త పంటలు, ఈ రోజు ఇది అయిపోయింది దీంతో నూరుకుందాం అనేది కూడా కాదు, ఇంకొకటి కొత్త దేవాల. ఇప్పుడు పసుపు అయిపోయింది, పసుపు అయిపోతే మిర్చి, ఇట్లా. ఆదిలాబాద్లో ఉన్నప్పుడైతే వాళ్ళకి కూరగాయలు కూడా ఉండకపోతుండే, కాటన్ తప్ప. వాళ్ళకి అక్కడ సోయాబీన్ ఇంట్రడ్యూస్ చేసింది, వంకాయలు టమాటాలు ఇంట్రడ్యూస్ చేసిపించింది కూడా సారే కూరగాయల కోసం. అట్లా అంతే, ఎప్పటికీ రోజుకొక రకం కొత్తది కావాలనే చూస్తుండే. ఏదేమైనా అంతిమంగా రైతుకు చక్కని పంటను, ఫలితాన్ని అందించే వ్యవసాయ పద్ధతులు రావాలని, రైతుకు శాస్త్రీయ సాగు పద్ధతులపై విషయ పరిజ్ఞానం, శిక్షణ, ఆర్థిక ప్రోత్సాహం, సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలని వెంకటరామిరెడ్డి గారు ఆశిస్తారు, అభిలషిస్తారు. అధికారిగా కుర్చీకే పరిమితం కాకుండా, ఆఫీసుకే అంకితం కాకుండా గ్రామంలో ప్రతి ఒక్క రైతును కలుసుకోవడం, వారితో కష్టసుఖాలు పంచుకోవడం, వారిని పేరునా పలకరించేంత గాఢానుబంధాన్ని పెంచుకోవడం వెంకటరామిరెడ్డి ప్రత్యేకత. పని చేయించే అధికారి కన్నా తాను స్వయంగా పనిచేస్తూ తన తోటి సిబ్బందితో పనిచేయించే అధికారిగా ఆయనకు మంచి పేరుంది. ముక్కోపిగా పేరున్న అందరినీ చక్కగా, మక్కువగా ప్రేమించే అధికారి అని ఆయన కింద పనిచేసే అధికారులు, సిబ్బంది ఇష్టంగా చెబుతారు. ఆయనకు ముందుగా ఒక పని చేయాలనుకుంటే దాని మీద ఆయన నిరంతరం దాదాపు రోజుకి 24 గంటలు కూడా ఆ పనిని ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఏ విధంగా దాన్ని బ్యాక్వర్డ్ లింకేజ్, ఫార్వర్డ్ లింకేజ్ చేసుకొని ఎవరెవరికి ఏ పని చెప్పాలి, ఏ పని చెప్తే ఎవరితోనవుతుంది అనేది ఆయనకి వెనతో పెట్టిన విద్య. గతంలో పనిచేసినటువంటి ఎవరు హెచ్ఓడీలు సాధించని విధంగా ఆయన సక్సెస్ సాధించడం జరిగింది. ఆయన కింది స్థాయి ఉద్యోగస్తులైన హెచ్ఈలతో కూడా విపులంగా మనసు విప్పి మంచిగా మాట్లాడుతూ ఉంటారు. వారి కష్ట నష్టాలు తీర్చుకొని వాళ్ళ బాధలను ఎట్లా తప్పించాలనే ఆలోచనతోనే ఉంటారు. పకడ్బందీ ఆచరణ, ఇవన్నీ కూడా మన ఎల్ వెంకటరామిరెడ్డి గారికి ఉన్న ప్రత్యేక లక్షణాలు. ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ నాట్ ఏ బాస్, ఈజ్ ఏ లీడర్. బాస్ ఎప్పుడైనా కూడా గో అంటాడు, కానీ లీడర్ లెటస్ గో అంటారు. అదే ఈయన ప్రత్యేకత. చిన్న ఇంటర్వెన్షన్స్ ద్వారా రైతులకి ఏ రకంగా మేలు చేయొచ్చు అన్న దాని మీద ఎట్ లెంగ్త్ డిస్కషన్స్ సార్తో ఉన్న ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. సారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హార్టికల్చర్ సెక్టర్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రకాలు ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, లేకపోతే రైతులకి కెపాసిటీ బిల్డింగ్ చేయడం కానివ్వండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఎస్టాబ్లిష్ చేయడము, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయడము, ఇలాంటి చాలా విషయాల్లో కూడా ఎంతో వర్క్ వారి గైడెన్స్లో మేము చేయడం జరిగింది. కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఫార్మర్స్కి ఎంత అంటే ఎలా ఉపయోగపడతాము, డిపార్ట్మెంట్ని రైతుల కోసమే డిపార్ట్మెంట్ ఉంది, రైతులు బాగుంటే మనం బాగుంటామని చెప్పే వ్యక్తి. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సార్కి ఇంకా దేవుడు మరింత శక్తి, ఆయురారోగ్యాలు ఇవ్వాలి. రైతులకు ఉపయోగపడే ఎన్నో పథకాలను కానీ ప్రభుత్వంలో ఉన్నా, డిపార్ట్మెంట్లో ఉన్నా లేకపోయినా సరే ఆయన రైతుల కోసమే అంకితమయ్యే వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పుడూ ఆ రైతులకు అందుబాటులో ఉంటారని నేను అనుకుంటున్నాను. డిపార్ట్మెంట్ సస్టైన్ అవ్వడానికి ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసిన ఆఫీసర్గా కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా డైనమిక్గా, చాలా యాక్టివ్గా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని డిపార్ట్మెంట్కి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఎక్కువ మందికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యూస్ఫుల్గా ఉండాలి అంటే ఫార్మర్స్కి మేజర్గా
యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో డిపార్ట్మెంట్లో మేజర్ ఇన్నోవేషన్స్ అనేవి గత 4-5 years నుంచి జరగడము ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క స్ట్రెంగ్త్ని టెక్నికల్గా బాగా డెవలప్ చేయడం అనేది జరిగింది. ఆయన ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉంటారు, రైతుల గురించి ఎంతో ఆలోచిస్తారు. ఎక్కడైనా వేరే జిల్లాకి వెళ్ళినప్పుడు వెంకట్రామరెడ్డి గారు మా బంధువు, ఆయనని గుర్తుపడతారు వాళ్ళు. మేము తెలుసా, మా ఆఫీసర్స్ తెలుసా లేదా సెకండరీ, కానీ ఆయన మాత్రం ఈయన మాకు తెలుసు, సార్ చెప్పారు, సార్ చేస్తే సార్ దగ్గరికి వెళ్తే ఈ పని అవుతుంది. ఇది ఎన్నో ఉదాహరణలు నేను చూశాను ఆయన దగ్గర. డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అనే మాటని మనం ఎలా నిజం చేయగలుగుతామని ప్రతి నిమిషం తపన పడే వెంకట్రామరెడ్డి గారికి నా వందనాలు. ఒకసారి ఆదిలాబాద్ జిల్లాలో తన ఉద్యోగ ధర్మంలో భాగంగా ఒక గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు నక్సలైట్లు ఎదురైతే ఆ సమయంలో ఆయన తన సామాజిక వర్గం గురించి, రైతాంగం పట్ల తన నిబద్ధత గురించి వారడిగిన ప్రశ్నలకు ఎంతో ధైర్యంగా సమాధానం చెప్పి ఒప్పించి మెప్పించిన సంఘటన నేటి అధికార గణానికి, సిబ్బందికి ఆదర్శనీయం, ఆచరణీయం అని చెప్పవచ్చు. అక్కడ ఇచ్చోడలో అప్పుడు ఇచ్చోడ ఐటీడీఏలో పనిచేస్తూ ఒక ఫామ్ను డెవలప్ చేసే అవకాశం నాకు దొరికింది. సో అక్కడ కూడా బత్తాయి, నాగ్పూర్ ఆరెంజెస్ మీద పనిచేయడం, తర్వాత అక్కడ సెక్టరల్ ఆఫీసర్గా యాక్టివ్గా ఉన్నదాన్ని చూసి ఐటీడీఏలో సెక్టరల్ ఆఫీసర్గా అప్పుడు తీవ్రమైన నక్సలైట్స్ మూవ్మెంటు, తర్వాత అప్పుడు ఒక సెక్టరల్ ఆఫీసర్ని కొట్టి చంపేశారు. ఆ క్రమంలో ఆ సెక్టరల్ ఆఫీసర్ డ్యూటీ నాకు ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను అందరు భయపడ్డారు అన్నమాట. సెక్టరల్ ఆఫీసర్గా జాబు తీసుకుంటున్నారు, ఇది ట్రైబల్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో తిరగాలి అని అనుకుంటే నేను ఛార్జ్ తీసుకున్న 3 రోజులకే రిమోట్ ఏరియా పోవడం మొదలుపెట్టాను. ఒకసారి 1991లో ఒక దళం దాదాపు ఒక 150 నుంచి 200 మంది నక్సలైట్స్ విత్ వెపన్స్ తోటి పెద్ద గోధుమల అనే విలేజ్ ఇచ్చోడ మండలంలో నేను హౌసింగ్ సర్వేకు పోయినప్పుడు అక్కడ పెద్ద దళం కనబడ్డది. జీబుని ఆపేశారు, సడన్గా దింపేసేసి మమ్మల్ని జీబుని తీసుకెళ్ళి కాలు పెట్టేశారు. సో మమ్మల్ని ఏమనలేదు, అనకుండా నువ్వు కొత్తగా వచ్చావు కదా, ఒక రెడ్డి కమ్యూనిటీకి వెళ్ళి వచ్చావు, నువ్వు ట్రైబల్స్కి ఏం చేస్తావు, నువ్వు డామినేటింగ్ క్యాస్ట్కి వెళ్ళి వచ్చావు కూడా అని వాళ్ళు చాలా హేళన చేశారు. చేస్తే నేను చెప్పాను, నా అంబిషన్ వ్యవసాయం, నా అంబిషన్ రెడ్డి అనేది ఎప్పుడు నేను ఫెయిల్ కాలేదు. ఆ రెడ్డిలో ఏముంటుందో నాకు తెలియదు, ఇప్పటి వరకు ఆ రోజు వరకు నాకు రెడ్డి అనేది తెలియదు. వాస్తవం కూడా రెడ్డికి అసలు ఏ క్యారెక్టర్స్ ఉంటాయనేది కూడా నేను డిఫైన్ చేయలేదు. ది ఆర్ ద వర్డ్స్ చెప్తే వాళ్ళు స్టన్ అయిపోయారనమాట. ఏంటి నువ్వు ఇట్లా చెప్తే ఇప్పటికీ మా గ్రామానికి వెళ్ళండి, మీరు ఎవరితోటి మేము అమేకంగా ఉంటామో చూడండి, చూసిన తర్వాత మీరు కాల్ చేసినా ఏం ప్రాబ్లం లేదని చెప్పేస్తే వాళ్ళు ఏం అనలేదు. ఒక 2 దెబ్బలు కొట్టి వదిలేశారు. వదిలేసేసి నువ్వు నడుచుకుంటూ వెళ్ళండి అంటే 28 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం. 28 కిలోమీటర్లు కానీ వదిలేశారు. ఇంకొకసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మా దాఖలాలు ఉన్నాయని గ్రామస్తులు చెప్తే ఇక్కడ రావద్దు, మంచిదని చెప్పేసి వచ్చేసాం. వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ సర్వేకి పోవాల్సిన అవసరం పడితే హౌసెస్ కోసమని పోయాము. అప్పుడు కొత్త జీప్ ఇచ్చారు నాకు కలెక్టర్ గారు. కొత్త జీప్ తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ పక్క గ్రామంలో ఉన్నారని కబురు వస్తే తర్వాత మేము ఆ గ్రామానికి వెళ్ళాము, సర్వే చేసుకున్నాం. అప్పుడు ఏమనలేదు. అప్పటి నుంచి మా జోలికి ఎవరు రాలే. సో వాళ్ళు పర్ఫార్మెన్స్ని జడ్జ్ చేసుకున్నారు. ఆ విధంగా చాలా మంచి పేరు నాకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆ రోజులలో 90, 91, 92 ప్రాంతంలో బాగా నేను సంపాదించుకోగలిగా. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే వెంకటరామిరెడ్డి గారికి దైవంతో సమానం. విపరీతమైన అభిమానం. ఆయనంటే ప్రేమ, గౌరవం. ఆయన మాటంటే సుగ్రీవ శాసనం. ఉద్యమకాలం నుండి ఆయనతో ఉన్న అనుబంధం ఇప్పుడు హార్టికల్చర్ సారథిగా మరింత పెనవేసుకుపోయింది. హరితహారం మొదలుకొని వ్యవసాయ ప్రగతికి సంబంధించి కేసీఆర్ ఇచ్చే ప్రతి పిలుపును విజయవంతం చేయడానికి వెంకటరామిరెడ్డి ఎప్పుడూ ముందుంటారు. వెంకటరామిరెడ్డి అంటే ముఖ్యమంత్రికి కూడా అంతే ఆప్యాయత, అభిమానం, ఆదరణ. ఇటు సమర్థవంతమైన అధికార యంత్రాంగాన్ని రూపొందించుకుని అటు రైతులకు శిక్షణను, విజ్ఞానాన్ని అందించే 2 ఆధునిక శాస్త్రీయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను ఏర్పాటు చేసుకుని
తన ఉద్యాన శాఖ దేశంలోనే ఆదర్శవంతమైన ఉద్యాన ఉద్యమానికి శ్రీకారం దిద్దిందని సగర్వంగా చెప్పుకుంటారు వెంకటరామిరెడ్డి గారు. అదేవిధంగా గతంలో కూడా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ లేవు. తర్వాత ఒక 40-45 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ పెట్టారు ఇప్పటివరకే, అంటే దేశం మొత్తం మీద 2005 నుంచి కూడా 2005 నుంచి మొదలైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు 2015-16 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో యూనిట్ ఆంధ్రప్రదేశ్లో ఆలోచన చేయలేదు. కొత్త టెక్నాలజీని ఉంటే చూసి నేర్చుకునే అవకాశం రైతులకు ఉంటుందనే ఆలోచన కూడా చేయలేదు. అప్పుడు చేయకపోవడం వల్ల సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్లు మనమే హైదరాబాద్ చుట్టూ ప్రాంతాలను ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటే మనకు వచ్చిన విజిటర్స్ కానీ రైతాంగానికి కానీ తర్వాత హెడ్ ఆఫీస్ వాళ్ళకి కానీ గవర్నమెంట్కి కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండదు అనే దృష్టితోటి హైదరాబాద్ దగ్గరే ఉండాలని చెప్పేసి 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను మా తెలంగాణ రాష్ట్రం అంతా వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకోవడం అనేది గౌరవంగా కేసీఆర్ గారి మన ముఖ్యమంత్రి గారి యొక్క రైతుల మీద ఉన్న ప్రేమ బంధాన్ని తెలుపుతూ ఉంది. అదేవిధంగా రైతుల ఒక కనబడే దేవుడు అంటాను నేను, కేసీఆర్ గారిని నేను కనబడే దేవుడు అని చెప్తా. అంటే శివుడు ఎక్కడున్నాడో చూడము, వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడో చూడం, కానీ ఇతను రైతులకు కనబడే దేవుడు. ఎందుకనంటే రైతు కుటుంబం యొక్క పరిస్థితి నేను చూశాను. సో రైతుకి ఏది కావాలనో వారు గ్రహించాడు. రైతుకి ఏం కావాలి? కరెంటు కావాలి. నేను చిన్నప్పుడు చూశాను, కరెంటు బిల్లు వస్తుందని అంటే మా ఇంట్లోకి వెళ్ళి మా ఫాదర్ తోటలకు పోయేటాడు, డబ్బులు కట్టలేక, ఆ 1500-2000 రూపాయల కరెంటు బిల్లు కట్టలేక. తహసీల్దార్ వస్తున్నాడంటే ఆయన పొలం గదికి పోయేటాడు, అంటే తహసీల్ కట్టలేక. తర్వాత మాలిక్దార్ నీటి ట్యాక్స్ ఉంటుండే, నీటి ట్యాక్స్ ఒకసారి వస్తుండే, రెవెన్యూ ట్యాక్స్ ఒకసారి వస్తుండే, తర్వాత కరెంటు బిల్లు ఒకసారి వస్తుండే. ఈ 3 కట్టలేక తప్పుకొని తిరిగేదనమాట. ఆ పరిస్థితి నేను చూసా. రైతుకు ఎంత ఇబ్బంది ఉంటుంది అది అనేది ఇప్పుడు చూశాను నేను. చూసిన తర్వాత ఆయన రైతుకు పెట్టుబడి ఇవ్వడం, రైతుకు పెట్టుబడి గ్రాంట్ ఇవ్వడం అనే ఆలోచన రావడం చాలా గొప్ప ఆలోచన. ప్రపంచంలో ఏ అడ్మినిస్ట్రేటర్కి రాదు, అది వచ్చింది. అదే ఒక దేవుడిగా ఆయన ఇచ్చాడు, వరం ఇచ్చాడు, 24 గంటల పవర్. మనం వాడుకోవడం మన మీద ఉంది. అదే స్టైల్లో రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఒక సంతృప్తికరంగా జాబ్ జరుగుతూ ఉంది. సముజ్వల వ్యవసాయం, సమగ్ర ఆహారం, చక్కని ఆరోగ్యం దిశగా మన రాష్ట్రం ప్రగతి సాధించాలని ఆయన కోరుకుంటారు. ఈ విషయంలో కేసీఆర్ గారిని తన మార్గదర్శిగా భావిస్తారు. తెలంగాణ అవతరణ తరువాత రైతులకు 24 గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో గ్రామసీమలు, ముఖ్యంగా వ్యవసాయం అద్భుత ప్రగతిని సాధించిందని, అదేవిధంగా కేసీఆర్ గారు చేపట్టిన మహత్తర పథకం హరితహారం తన మనసుకు నచ్చిన గొప్ప పథకమని వెంకటరామిరెడ్డి గారు భావించడమే కాక, హరితహారాన్ని విజయవంతం చేయడానికి తన నేతృత్వంలోని హార్టికల్చర్ విభాగాన్ని, అధికారులను, సిబ్బందిని ముందుకు నడిపిస్తూ పల్లెలను ఆకుపచ్చ ముల్లెలుగా తీర్చిదిద్దడంలో అసామాన్య కృషి గావిస్తున్నారు. మనిషికి పుష్టికరమైన ఆహారంతో పాటు చక్కని ఆరోగ్యానికి అవసరమైన ప్రాణవాయువును అందించే మొక్కలు కూడా చాలా ముఖ్యమైనవి అని ఆయన భావన. మొక్కలు నాటకుండా, వాటిని పెంచకుండా అవి ఇచ్చే ఆక్సిజన్ని పీల్చుకునే హక్కు మనిషికి లేదని వెంకటరామిరెడ్డి గారు బలంగా విశ్వసిస్తారు. మొక్కలే ప్రాణంగా భావిస్తారు. హార్టికల్చర్ శాఖకు తలమానికం వంటి కమిషనర్ పదవి తనకు అనూహ్యంగా లభించిందని, ఆ పదవికి న్యాయం చేయడానికి తాను అహర్నిశలు కృషి చేశానని, ఇంకా చేస్తున్నానని, తన శాఖను దేశంలోనే గర్వకారణంగా తీర్చిదిద్దానని సగర్వంగా చెప్పుకున్నారు వెంకటరామిరెడ్డి గారు. తన సర్వీసులో ఆయన ఎన్నో ఉన్నత పదవులు చేపట్టారు. చేరిన ప్రతి పదవిలో విజయం సాధించారు. ఆ పదవికి వన్నె తెచ్చారు. ప్రతి పని ఆయనకు గర్వకారణమే, ప్రతి పదవికి ఆయన అలంకారమే. హరితహారం కొనసాగింపుగా కేవలం మొక్కలు నాటడమే కాకుండా పల్లెల్లో, పట్టణాలలో, వీధుల్లో, స్కూళ్లల్లో, ప్రధాన రహదారుల్లో, చివరకు శ్మశాన వాటికల్లో కూడా ఏ మొక్క, ఏ రకం మొక్క ఎప్పుడు ఎక్కడ నాటాలో శాస్త్రీయంగా ఆలోచించి ఒక చక్కని ప్రణాళికను రూపొందించారు. దాని పేరే గ్రామ హరిత ప్రణాళిక. అలాగే తన ఆధ్వర్యంలో ఏ పని చేపట్టినా
అది హార్టికల్చర్ కావచ్చు, ఆయిల్ పామ్ సాగు కావచ్చు, సెరికల్చర్ కావచ్చు, శ్రీగంధం మొక్కల పెంపకం కావచ్చు, బిందు సేద్యం కావచ్చు. తన ఆలోచనల్లో ఊపిరి పోసుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విశిష్ట రూపకల్పన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కావచ్చు. అది ఏ వినూత్న పంటైనా, పథకమైనా, ప్రాజెక్ట్ అయినా రైతులకు అవగాహన కలిగించాలని ఆరాటపడతారు లోకా వెంకటరామరెడ్డి గారు. హరితహారం, గ్రామ హరిత ప్రణాళికలతో సహా హార్టికల్చర్ పథకాలన్నింటినీ ప్రజల్లోకి, ముఖ్యంగా రైతుల్లోకి తీసుకెళ్లడానికి వెంకటరామిరెడ్డి గారు అనేక అవగాహన చిత్రాలను, డాక్యుమెంటరీలను, ఆడియో క్యాసెట్లను రూపొందించి ఒక ఉద్యమ స్ఫూర్తితో రైతు చైతన్య కార్యక్రమాలను చేపడతారు. రైతులకు సమగ్ర, సంపూర్ణ అవగాహనను కల్పించి వారిని కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దుతారు. హార్టికల్చర్ కమిషనర్గా ఎన్నో సాహసవంతమైన చర్యలు చేపట్టారు. పదవి చేపట్టగానే 150 మంది ఆఫీసర్స్ని నియమించడం, కొత్త పంటలను పరిచయం చేయడం, మైక్రో ఇరిగేషన్ పద్ధతిని చేపట్టడం, పరిపాలనలో అస్తవ్యస్త పరిస్థితుల్ని తీర్చిదిద్దడం, అడ్మినిస్ట్రేషన్లో నిష్పక్షపాతాన్ని, నిజాయితీని, ట్రాన్స్పరెన్సీని అమలు చేయడం వంటి విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు వెంకటరామిరెడ్డి గారు. ఆరుగాలం కష్టించే రైతుకు నికరాదాయం, నిరంతరాదాయాన్ని అందించే ఎన్నో కొత్త కొత్త పంటలను, పథకాలను ప్రవేశపెట్టారు వెంకటరామిరెడ్డి గారు. అందులో ముఖ్యంగా రైతులోకం దృష్టిని ఆకర్షించి తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తం చేసిన ఆయిల్ పామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి చేశారు. మన దేశం ఇప్పుడు నూనెల దిగుమతి కోసం ఏడాదికి వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తుందని, ఈ పరిస్థితి నుంచి బయటపడి మనం నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని, అందుకోసమే మనం ఆయిల్ పామ్ సాగుని ప్రోత్సహించాలని వెంకటరామిరెడ్డి గారు సంకల్పంగా పెట్టుకున్నారు. అనతి కాలంలోనే ఆయిల్ పామ్ సాగులో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టారు. రైతులకు క్రమబద్ధమైన శిక్షణ, ప్రోత్సాహం, సహకారాన్ని అందించి తెలంగాణలో ఆయిల్ రికవరీని పెంచారు. దీంతో ఈనాడు తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం నుండి అనుమతిని సాధించి వాణిజ్య పంటల ప్రగతిలో వినూత్న విప్లవం తెచ్చారు. దీని వెనుక ఆయన నిరంతర కృషి, తపన ఎంతో ఉన్నాయి. ఆయిల్ పామ్ పంట వల్ల, శ్రీగంధం చెట్ల పెంపకం వల్ల ఇటు రైతుకు నెలనెలా ఆదాయం, అటు వేలాది మంది కూలీలకు నిరంతర ఉపాధి, మరోవైపు మన అవసరాలకు సరిపడా నూనె ఉత్పత్తి, ఫలితంగా విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకోవడం సాధ్యమవుతాయని, ఈ పంట వల్ల బహుళ ప్రయోజనాలున్నాయని వెంకటరామిరెడ్డి గారు నిరూపించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సెరికల్చర్, పట్టు పరిశ్రమను ఈనాడు రైతుకు లాభసాటి పరిశ్రమగా తీర్చిదిద్దిన ఘనత వెంకటరామిరెడ్డి గారిదే. అంతకుముందు ప్రత్యేక పరిశ్రమగా ఉండి కనీసం 15 మంది ఐఏఎస్ అధికారులు పనిచేసిన సెరికల్చర్ పరిశ్రమ పూర్తిగా దివాళా తీయడంతో దానిని ఉద్యాన శాఖలో విలీనం చేశారు. 2016 నాటికి మన రాష్ట్రంలో కేవలం 3000 ఎకరాల్లో మాత్రమే సెరికల్చర్ ఉత్పత్తి సాగుతుండేది. ఆ పరిస్థితిలో నేతృత్వం స్వీకరించిన వెంకటరామిరెడ్డి గారు అనతి కాలంలోనే, కేవలం 2.5 ఏండ్లలోనే సెరికల్చర్ సాగుని 12,000 ఎకరాలకు అభివృద్ధి చేశారు. అంతకుముందు పలువురు ఐఏఎస్ అధికారుల సారథ్యం, వందలాది మంది సిబ్బంది, కోట్లాది రూపాయల నిధులుండి కూడా 40 ఏండ్లపాటు సెరికల్చర్ కేవలం 3,000 ఎకరాల్లోనే సాగింది. అలాంటి దీనావస్థలో ఇన్ఛార్జ్ అధిపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకటరామిరెడ్డి గారు కేవలం 2.5 ఏళ్లలోనే సరిపడా సిబ్బంది, పూర్తిస్థాయి అధికారులు, నిధులు లేని పరిస్థితుల్లో కేవలం 2.5 ఏళ్లలోనే సెరికల్చర్ పరిశ్రమను 12,000 ఎకరాలకు విస్తరించడంతో మన సెరికల్చర్కి దేశవ్యాప్త గుర్తింపు లభించింది. దాంతో పట్టు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రరాష్ట్రంగా ప్రకటించి అప్పటి కేంద్ర మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు వెంకటరామిరెడ్డి గారికి అవార్డును బహూకరించారు. వేస్ట్ టు వెల్త్. రైతు గురించి, రైతు సంక్షేమం గురించి రెడ్డిగారి మదిలో ఎన్నో ఆలోచనలు, ఊహలు, ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. కొన్ని ఆలోచనలు ఆచరణకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పుణ్యమా అని పంటల దిగుబడి భారీగా పెరిగింది. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు 1,000,000 టన్నులు దాటి చరిత్ర సృష్టించాయి.
ఇప్పుడు వరితో పాటు వరిగడ్డితోనూ మొక్కజొన్న, జొన్నగడ్డి వంటి ఆగ్రోవేస్ట్లతో బయో సిఎన్జి ఉత్పత్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయమై వెంకటరామిరెడ్డి గారు పంజాబ్, పూణేలకు వెళ్లి అక్కడి ప్లాంట్లను సందర్శించి అధ్యయనం చేసి అనుభవం గడించారు. మన తెలంగాణలో 40 నుండి 45 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది కాబట్టి 2 సీజన్లలో కలిపి సుమారు 1.5 కోట్ల టన్నుల వరకు గడ్డి ఉత్పత్తి అవుతుందని, ఈ గడ్డి నుంచి బయో సిఎన్జి ఉత్పత్తి చేసినట్లయితే కనీసం 10% బయో సిఎన్జి వచ్చిన 15 లక్షల టన్నుల లీటర్ల వరకు ఉంటుందని, దీనివల్ల పెట్రోల్ వినియోగం తగ్గి రాష్ట్రానికి కనీసం 3,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని ఆయన ఆలోచన. అంతేకాకుండా ఈ ప్రాసెస్లో మనకు బయో సిఎన్జితో పాటు మంచి ఆర్గానిక్ కంపోస్ట్ కూడా లభిస్తుంది. దీనిని తిరిగి పంటకు వినియోగించుకుంటే మనకు ఆర్గానిక్ రైస్ పండుతాయని, తద్వారా ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి చేయూతనిచ్చిన వాళ్లమవుతామని ఆయన అభిప్రాయం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎం కేసీఆర్ గారికి సమర్పించారు కూడా. ఇకపోతే పంటల ఉత్పత్తిలో ముందుకు వెళుతూనే ఆగ్రో ఫారెస్ట్రీపై కూడా దృష్టి పెడితే రైతు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని వెంకటరామిరెడ్డి గారి ఆలోచన. అలాంటిదే బ్యాంబూ. బ్యాంబూ అంటే వెదురు చెట్ల పెంపకం. 5 ఎకరాలు లేదా కనీసం 1 ఎకరంలో రైతు బ్యాంబూని పెంచినట్లయితే అతనికి 4-5 ఏండ్లలో నికరాదాయం సమకూరుతుందని, అలా అది 200 ఏండ్ల వరకు ఆదాయమిస్తుందని ఆయనంటారు. వెదురు పెంపకంపై లోతుగా అధ్యయనం చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ గారితో కలిసి వెంకటరామిరెడ్డి గారు పూణే, కొంకణ్ ప్రాంతాలను సందర్శించారు. వెదురుతో కిటికీలు, తలుపులు, కుర్చీలు వంటి మన నిత్య జీవితానికి అవసరమైన అనేక వస్తువులు తయారవుతాయని, ఈ పరిశ్రమ వల్ల వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని, వెదురు పెంపకం వల్ల ఇటు రైతుకు ఆదాయం, అటు యువతకు ఉద్యోగ ఉపాధి లభిస్తుందని అంటారు ఆయన. అందుకే ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్ జిల్లా ముద్గల్ ఫామ్లో 20 ఎకరాల్లో వెదురు చెట్లు నాటితే అద్భుత ఫలితాలొచ్చాయని, భవిష్యత్తులో తెలంగాణలో వెదురు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందువల్ల రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఇలాంటి వాణిజ్య పంటల వైపు దృష్టి పెట్టడానికి రైతు చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు. అంతిమంగా తెలంగాణ రైతును సంపన్న రైతుగా తీర్చిదిద్దడానికి అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఇది వెంకటరామిరెడ్డి గారి కృషికి, సంకల్పానికి, దీక్షాదక్షతలకు లభించిన గుర్తింపుగా, గౌరవంగా భావించవచ్చు. వీటన్నింటికీ శిఖరాయమానంగా, దేశంలోనే హార్టికల్చర్కి మకుటాయమానంగా తెలంగాణలో 2 ప్రతిష్టాత్మకమైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను ప్రారంభించి విజయవంతంగా అభివృద్ధి చేయడం వెంకటరామిరెడ్డి గారి సర్వీసులోనే మరచిపోలేని గొప్ప మైలురాళ్లు. నాకు ఇప్పుడు చాలా శేష దశలో కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి పుడతాడు, సస్తాడు. కానీ పుట్టడం, సావడం, ఒక పిల్లలను కనడం, పెళ్లి చేసుకోవడం, ఎంజాయ్ చేయడం, చచ్చిపోయిన తర్వాత 4 దప్పులు తీసుకుపోయి శ్మశాన పాటకులు కాలబెట్టేసి మర్చిపోవడం కాదు. ఒక గుర్తు, మన తృప్తిగా పోవాలి. ఆత్మ కూడా ఇక్కడే పుట్టిన ఆత్మ, ఇక్కడే పెరిగిన ఆత్మ పోయేటప్పుడు కూడా ఒక తృప్తిగా నేను ఇది అందించిపోయినా అని పోయేటప్పుడు, దప్పులు కొట్టుకుంటూ పోయేటప్పుడు కూడా ఆ సౌండ్లో మన పని గుర్తుకు రావాలని నేను అంట ప్రతి మనిషికి. ఇది నాదేంటి. బాల్యంలో తన అమ్మమ్మ చంద్రవ్వ మాలీ పటేల్ మార్గనిర్దేశం చేయగా జీవితాంతం రైతులకు సేవ చేయాలన్న సంకల్పం లక్ష్య నిర్దేశం కాగా, ఎందరో సీనియర్ ఐఏఎస్ అధికారుల అండదండలు ఆలంబనగా, తన తోటి సిబ్బంది, అనుచర సహచర గణం సంపూర్ణ సహకారం అందించగా, అటు రైతుల ఆశీర్వచనాలు, ఇటు భార్యా పిల్లల, కుటుంబ సభ్యుల హార్దిక, నైతిక, మానసిక ధైర్య స్థైర్యాలు తనను మునుముందుకు నడిపించగా, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరుని ఆశయాలు, అనుభవాలు తోడు నీడగా బంగారు తెలంగాణ సాధన దిశలో తన అధికార పదవీ బాధ్యతలను, సర్వశక్తులను త్రికరణ శుద్ధిగా యావత్ తెలంగాణ సమాజానికి ధారపోస్తోన్న ధీశాలి తెలంగాణ జాతిరత్నం, ఉద్యాన ఉద్యమ మేలి ముత్యం మన లోకా వెంకటరామిరెడ్డి. తెలంగాణ గర్వపడే భూమి పుత్రుడా, ఉద్యమమై పొంగే ఉద్యాన మిత్రుడా, మొక్కలాగా మొలకెత్తి
మహావృక్షమైనావు కష్టాలను ఎదురీది అందనంత ఎదిగావు మొక్కలాగా మొలకెత్తి మహావృక్షమైనాము కష్టాలను ఎదురీది అందనంత ఎదిగావు మట్టిలోన మాణిక్యం వెంకట్రామి రెడ్డన్నా మట్టిలోన మాణిక్యం వెంకట్రామి రెడ్డన్నా మన అందరికాదర్శం వెంకట్రామి రెడ్డన్నా మన అందరికాదర్శం వెంకట్రామి రెడ్డన్నా తెలంగాణ గర్వపడే భూమి పుత్రుడా ఉద్యమమై పొంగే ఉద్యానమిత్రుడా తెలంగాణ గర్వపడే భూమి పుత్రుడా ఉద్యమమై పొంగే ఉద్యానమిత్రుడా బాల్యమంత కష్టాలే అడుగడుగున బాధలే బడి దూరం చదువు భారం అయినా తను ఆగలే అమ్మమ్మ బొడి తనకు అక్షరాల బడిగా మారే ఏ చదువు చదివినా నెంబర్ 1 ర్యాంకే 20 ఏండ్లకే టీచర్ ఉద్యోగం చేపట్టి అంతిమ లక్ష్యంగా వ్యవసాయం ఎంచుకొని అగ్రి బిఎస్సితో ఉద్యాన ఉద్యోగం సాగుతున్న నీ పయనం ఉద్యాన ప్రగతికే అంకితం 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 తెలంగాణ గర్వపడే భూమి పుత్రుడా ఉద్యమమై పొంగే ఉద్యానమిత్రుడా మొక్కలంటే ప్రేమ నర్సరీలే అభిమానం తోటలతో బంధం రైతులతో అనుబంధం నర్సరీల అభివృద్ధికి ఎన్నెన్నో అవార్డులు రైతుకు ఆదాయమిచ్చు నవకూరలు పండ్లు కొత్త కొత్త ఉద్యాన పంటలకే ఆద్యుడు అనుకున్నది సాధించే అలుపెరుగని అసాధ్యుడు మొక్కలతో మాట్లాడే చెట్టు సుట్టమయ్యుడు తెలంగాణ ఉద్యాన విజేతగా ఎదిగిండు తెలంగాణ గర్వపడే భూమి పుత్రుడా ఉద్యమమై పొంగే ఉద్యానమిత్రుడా పెరుగుతున్న జనాభాకు కూరగాయలవసరమని పంటకాల నీళ్లు మిద్దె తోటలకు శ్రీకారం రైతును రాజును చేసే వాణిజ్య వ్యవసాయం పూలు పండ్లు కూరగాయల ప్రగతే లక్ష్యంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ దేశానికి ఆదర్శం కేసీఆర్ ఆశయాలు పెరుగని సాధకుడు అందరి బాగును కోరే ఆత్మీయ బంధుడు తెలంగాణ గర్వపడే భూమి పుత్రుడా ఉద్యమమై పొంగే ఉద్యానమిత్రుడా
చదువులో ప్రథమ స్థానం సంపాదించి తెలంగాణకు అవార్డు సాధించి పెట్టినావు. నందనవన సుందరంగ భాగ్యనగరి తీర్చిదిద్ది హరిత రాజధానిగా అద్భుతంగా మలచినావు. ముఖ్యమంత్రి గవర్నర్లు మెచ్చుకునే విధంగా పబ్లిక్ గార్డెన్ను ఉత్సవాల వేదికగా మార్చిన రైతుకు ఆదాయమిచ్చు కొత్త పంటలెన్నో తెచ్చి అన్నదాత ఆతుడిగా ఆత్మబంధువైనావు. ఆత్మబంధువైనావు, రైతు ఆత్మబంధువైనావు.